MR9 టీవీ. శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులు వినతులు అందించాలని మండల రెవెన్యూ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కె రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి సారించిందని, ఆ దిశగానే ఈ కార్యక్రమాలను గ్రామాల్లో చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్ల ఎర్రయ్య, జనసేన పార్టీ నాయకులు మెట్ట వైకుంఠరావు, డిప్యూటీ తహసీల్దార్లు కె గాయత్రి, సర్వేయర్ వెంకటరమణ, శివ, విఆర్ఓ వేణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2010 నుంచి రెవెన్యూ శాఖ దఫాలుగా మీ పాస్బుక్స్ని ప్రక్షాళన చేస్తూ వస్తున్నప్పటికీ చాలా పాస్ పుస్తకాల్లో ఇప్పటికీ తప్పిదాలు దొరుకుతున్నాయి అనే ఉద్దేశం ఉండడం వల్ల రైతులు ముఖ్యంగా ఇబ్బంది అవుతున్నారు అన్నది ప్రభుత్వం గుర్తించి చాలాసార్లు కనెక్ట్ చేసినప్పటికీ సమస్యగానే ఉంది అన్న ఉద్దేశంతో మరలా ఈ రెవెన్యూ గ్రామ సభలు ఈ నెల 6వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు మొత్తం 33 రోజులు మన మండలంలో అన్ని రెవెన్యూ గ్రామాల్లో కండక్ట్ చేయడానికి నిశ్చయించుకున్నది. అందులో భాగంగానే ఇవాళ కోడూరులో ఈ గ్రామ సభని తలపెట్టాం. ఈ గ్రామ సభకి వచ్చేసిన గౌరవ రమేష్ గారికి, మన సర్పంచ్ గారికి, ఎర్రయ్య గారికి, మిగతా గ్రామ పెద్దలకు, రంగా ఎర్రయ్య గారికి, మిగతా గ్రామ పెద్దలకు అందరికీ, ముఖ్యంగా రైతు సహోదరులకి నా నమస్కారాలు. ఈ గ్రామ సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక సందేశాన్ని వివరించారండి. గ్రామ సభని స్టార్ట్ చేసే ముందు ఈ సందేశంతో మనం స్టార్ట్ చేయడం ఈ 6వ తారీఖు నుంచి జరుగుతున్న ప్రతి గ్రామ సభలో ఆనవాయితీగా వస్తున్నది. అదే ఆనవాయితీని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఏం చెప్పారు అన్నది ఆయన మాటల్లో నా మాటల ద్వారా మీకు వినిపిస్తాను. మీ భూమి మీ హక్కు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.